ప్రైజ్ ద లార్డ్. ఆగస్టు 10, 2024 జీసస్ క్రైస్ట్ చర్చ్ వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము. దేవుని వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటంటే, మనము చేసిన ఒక తప్పిదములు, మనము చేసిన దోషములు, మనము చేసిన పాపములు, మనము చేసిన అతిక్రమములు ప్రతి ఒక్కటి కూడా యెహోవా ఆయన మీద మోపుకొని ఆయన దోషిగా నిలవబడ్డారు. ఎందుకు అంటే, మనము దేవుడుండే లోకములో దేవునితో మనం ఉండాలని, మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడ్డారు, మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డారు, మనము చేసిన ఒక తప్పుల్ని శిక్షల్ని బట్టి ఆయన నిందలు అవమానాలు పడ్డారు. మనము గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నాము. మనకి నచ్చిన త్రోవలోకి మనం వెళ్ళిపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాము. దేవుడు ఈ ఉదయకాల సమయంలో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. నేను నీ పాపముల నిమిత్తము నేను సిలువ పైన మరణించాను. నువ్వు రక్షణ పొందుకోవాలని, నువ్వు నేనుండే రాజ్యములో ఉండాలని, మరలా నువ్వు అదే త్రోవలోకి నువ్వు వెళ్తూ ఉంటే నేను ఎంత బాధపడతాను అని దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. మనం సరిగా ఉన్నట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళగలం. లేనట్లయితే ఇప్పుడే దేవుని దగ్గర ఒప్పుకొని ప్రతి ఒక్కటి విడిచిపెట్టుకొని దేవుని వైపు చూసినట్లయితే దేవుడుండే లోకానికి మనము వెళ్ళగలము. దేవుని వారలారా, అలాగే ఈ వాగ్దానం మనలో మన కుటుంబాల్లో నెరవేరాలని కోరుకుంటున్నవారు పాస్టర్ శైలేష్ గారు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.